ఇగోనులా నేనైతే ఒకటి మంచిది కొత్త కారు కొన్నా. ఇక నేను ఏం చేయాలి? ఇక కొత్త కారుని తీసుకొని ఇక ఆ కారుని తీసుకొని మంచిగా రోడ్డు మీదకి పోయి ప్రతి పైలంగా నడుపుకోవాలి కదా. ఇగో నాకే కారు ఉన్నది, నా కారుకి ఎవడైనా అడ్డం వచ్చిందనుకో నిన్ను రువ్వడి మీద పోయి గుద్దుతా అంటేనైతే కుదరది. ఎందుకంటే మనం గట్లా గుద్దినాం అనుకో ఏమవుతుంది? పాపం వాళ్ళ కాల్లో రెక్కలు ఇరుగుతాయి. ఇక గాయంత కాకపోతే అమాతం పానాలే పోతాయి. ఇక గట్లా పోయినాయి అనుకో పాపం వాళ్ళు వెనుక కుటుంబం ఉంటుంది కదా, ఆ కుటుంబం మస్తు బాధపడుతుంది, గా ఉసురు కూడా తాకుతుంది కదా. ఇక అందుకనే ఏం చేయాలంటే మనం కారు మీదకి వెళ్ళి పోయేటప్పుడు ప్రతి పైలంగా డ్రైవింగ్ చేయాలి. ఇగో మనకు కేటాయించిన లైన్లో మనం పోవాలి, వాళ్ళకి కేటాయించిన లైన్లో వాళ్ళు పోవాలి. ట్రాఫిక్ రూల్స్ని అయితే మంచిగా పాటించాలి. ఇక ట్రాఫిక్ రూల్స్ను పాటించకపోతే ఇగో ఇట్లా అవుతుంది. ఈ ముచ్చట చూడుర్రి. ఇక చూసిరు కదా పాపం ఒక అన్న స్కూటర్ మీద పోతా అంటే వెనకకెళ్ళి ఇక వాళ్ళ లెవెలో కానీ ఈ ముచ్చట ఎక్కడ జరిగిందో కానీ రయ్యిన కారు వచ్చి ఢీ కొట్టుడుతోటే ఆయన పాపం ఎగిరి ఆ మాత్రం అక్కడ పడ్డాడు. ఆయన దోలే బండి అయితే మంచిగా రాసుకుంటూ పోయిందిలా పాపం కదా. అందుకనే ఎవరకు కేటాయించిన లైన్లలో వాళ్ళు పోవాలి. ప్రభుత్వమే ఇప్పుడు మనకు ట్రాఫిక్ వాళ్ళు రూల్స్ పెడతారు కదా, ఆ రూల్స్ను అయితే ఖచ్చితంగా పాటించాలి. ఇక పాటించకపోతే ఇట్లాంటి అనర్థాలు అన్నీ జరుగుతాయి. ఇగో ఇవాళ రోజున కొంతమంది తాగి కూడా డ్రైవింగ్ చేస్తారులా. అట్లా తాగి డ్రైవింగ్ చేసిరనుకో ఏం లేదు, మీరు దచ్చుడే కాదుల్లా మీ పక్క పంట ఉన్న వాళ్ళ పానాలు కూడా పోతాయి. ఇక మన పానాలు పోడే కాదుల్లా పాపం మనల్ని నమ్ముకొని ఉన్న కుటుంబం ఉంటుంది కదా, వాళ్ళైతే అష్ట కష్టాలు పడతారు. ఇక మనమైతే సచ్చి సరిగాని పోతాం కానీ వాళ్ళని వాళ్ళు చూసుకుంటారులా. పాపం మన తల్లిదండ్రుల కోసమైనా, మన పిల్లల కోసమైనా, మన అమ్మ కోసమైనా, మన బామ్మ కోసమైనా మనము మంచిగా నడపాలి. ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా నడిపినాం అనుకో తోలేటప్పుడు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దులా. ఎందుకంటే ఇక మనసో దిక్కు అయితే అస్సలకే నడవది. కాబట్టి మనం తోలేటప్పుడు మనసంతా దాని మీదే పెట్టి నడిపినప్పుడు ఈ యాక్సిడెంట్లు అయితే కావు.